ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 1 నుండి 20 వచనములు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గే వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలం మందు నేను ప్రభువును వెదికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందునొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచుచున్నాను. నేను ధ్యానించుచున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడి మాట్లాడలేకపోవచ్చున్నాను. తొల్లటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి వేళ జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదుకును. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడూను కటాక్షింపకుండునా. ఆయన కృప ఎన్నటికి లేక మానిపోవునా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములు తప్పిపోవునా. దేవుడు కటాక్షింప మానేనా. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేను ఇలాగున్నా అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నన్నుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా, నీ కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య క్రియలను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించెదను, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడును. అగాధ జలములు గజగజలాడును. మేఘములు నీళ్లు దిమ్మరించును. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిను మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి కంపించి వణికెను. నీ మార్గములు జలములలో ఉండెను. నీ త్రోవలని మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపు పొందకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలి నడిపించితివి. థ్యాంక్ యూ.